ఇక అనంతపురం జిల్లా బండ్లపల్లిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ వర్గాల వారు బలోపేతం కావడానికి, ఇది వారు బలవంతం కావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టెప్ గా దీన్ని తీసుకున్నాం. అదేవిధంగా వారు ఏ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే మనం ఆశిస్తున్నామో దాంట్లో వారందరూ భాగస్వాములయ్యే విధంగా, దాంతో పాటు విధాన నిర్ణయకర్తలుగా వారందరూ ఉండే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధానంలో చూసుకున్నట్లయితే మొత్తం మీద గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బలోపేతం చేయడం, సాధికారత తీసుకురావడం అనేది ఇందులో ప్రధానమైన అంశంగా చేర్చడం జరిగింది. McNarega has a clear focus on the poorest of the poor in our rural areas. It seeks to reach out to those in need for livelihood security. It comes to the aid of those who may be under pressure to migrate outside their areas in search of livelihood. It helps us to empower the poor to fight poverty, ignorance and indebtedness. McNarega is a unique social security system. It confers upon groups the right to demand work when they need it most. This is especially made for scheduled caste, scheduled tribes, poor women who are the worst sufferers of social inequality. ఇది ప్రధానంగా ఈ కార్యక్రమం ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, పేదరికంలో మ్రగ్గుతున్న వారు ఉన్నారో వారి కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం. ఇది ఎవరైతే ఉపాధి భద్రత కావాలనుకుంటున్నారో, ఉపాధి హామీ కావాలనుకుంటున్నారో వారి కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా వారు తమకి ఉపాధి కావాలని కోరుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో, మీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో వలసలు ఏవైతే ఉన్నాయో సరైనటువంటి ఉపాధి లేక అటువంటి వలసల్ని అరికట్టడానికి ఇది ఉపయోగించినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దీని ద్వారా సామాజిక భద్రతను కల్పించడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా తీసుకుని అందులో కూడా ముఖ్యంగా ఎవరైతే షెడ్యూల్ కులాల వారు ఉన్నారో, షెడ్యూల్ ట్రైబల్ వారు ఉన్నారో, ముఖ్యంగా ఉమెన్ ఉన్నారో వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసి వారికి ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను మాత్రమే కాకుండా సామాజిక అసమానతలను తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. McNarega is the gift of UPA under the leadership of Sonia Ji to our people to assist them to fight poverty, ignorance and disease. But UPA is not in power now. It is up to the people, therefore, to defend this revolutionary program. The Gram Sabhas had the power to undertake social audit of McNarega. It must also play an active part in preparing plans at the village level to make effective use of McNarega. They must ensure that our plans create works that build new facilities for our villages like school, roads, rural irrigation and such other facilities. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశ ప్రజలకి ముఖ్యంగా పేద వర్గాల వారికి అందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి. దాని ద్వారా ఎన్నో కుటుంబాల వారు ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన దురదృష్టం యూపీఏ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చేపట్టాలి. దీనికి అవసరమైనటువంటి ఒక ప్రణాళికను రచించుకోవడం కానీ, ఏ రకంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయటం మాత్రమే కాకుండా సామాజిక భద్రత కావాలనుకునే విషయంలో కానివ్వండి, దీనికి సంబంధించి ఒక సామాజిక తనిఖీ, సోషల్ ఆడిట్ అని ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని నిర్వహించుకునే విషయంలో కూడా ప్రజలు ప్రధానమైన భాగస్వామ్యాన్ని వహించాలనేటువంటి మాటని నేను కోరుతా ఉన్నాను. Despite the enormous potential of McNarega as a social security program, Prime Minister Modi does not like it. He has called McNarega as an epitome of Congress failure, a living proof of 60 years of Congress misrules. The Modi government seeks to kill the soul and spirit of McNarega by withholding payments to states for McNarega work.
in 2014-15 alone, the Government of India did not make payment of rupees 6,000 crores to states for already executed MGNREGA works. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ కార్యక్రమం దురదృష్టవశాత్తు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కానీ దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ గారికి కానీ ఎంత మాత్రం ఇష్టం లేనటువంటి కార్యక్రమంగా తయారైంది. ఇంతమంది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప అపజయం పొందినటువంటి కార్యక్రమంగా అభివర్ణించడానికి మోడీ గారు ముందుకు వస్తా ఉన్నారు. వారు అందుకే ఈ కార్యక్రమాన్ని కానీ ఈ కార్యక్రమం తాలూకు స్ఫూర్తిని కానీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు లభించేటువంటి ఉపయోగం కానీ నాశనం చేయడానికి దాన్ని తగ్గించడానికి ఇవాళ ఏ రాష్ట్రాల్లో అయితే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందో ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటా నిధులు రాకుండా ఆపుతున్నారనేటువంటి మాటను కూడా ఇవాళ మనకు తెలుస్తూ ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే ఇవాళ మొత్తంగా 2014-2015 ఒక్క సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 6,000 కోట్ల రూపాయల్ని వివిధ రాష్ట్రాలకి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారనేటువంటి విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా